హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే గోధుమ రవ్వతోటి ఉప్మా తయారు చేయబోతున్నానండి. ఈ ఉప్మా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనము ఏం ఉప్మా ఏంట్లేనని తీసి పడేయొద్దండి, చాలా బాగుంటుంది. ఇది మనము ఈ పక్క కొలతలతో తయారు చేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ప్రతిరోజు మనకి ఒకటే టిఫిన్ చేయలేం కదా, వెరైటీగా చేసుకోవాలి కాబట్టి ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను. ఈరోజు గోధుమ రవ్వతోటి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. గోధుమ రవ్వ రెండు రకాలుగా ఉంటుంది. ఇది సన్న రవ్వ అండి, లావు రవ్వ కూడా ఉంటుంది. దీంట్లోకి వాటరు కొలతలు తేడా వస్తాయండి. లావు రవ్వకి సన్న రవ్వకి కొలతలు తేడా వస్తాయి. దానికి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాల్సి వస్తుంది. దీనికైతే మాత్రం కొంచెం తక్కువ పోసుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఒక కప్పుకి కొంచెం తక్కువగా వేస్తున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పల్లీలు వేస్తున్నాను. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత మనము పోపు గింజలు వేసుకుందాము. చూడండి, దోరగా వేగాయండి. ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నాను. చూడండి, చిటపట్లాడుతున్నాయి పోపు గింజలు. కొంచెం ఎక్కువే వేసుకోవాలండి పోపు గింజలు, బాగుంటుంది ఉప్మాలోకి. ఇవి చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు అల్లము తురిమి పెట్టుకున్నాను, హాఫ్ కప్పు వేసుకున్నాను. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాము, అవి వేస్తున్నాము. కరివేపాకు వేస్తున్నాను అండి. పోపు వేగిందండి. ఇప్పుడు ఈ బౌల్ తోటి నేను రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు 2 వాటర్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తాను. చూడండి, కొంచెము వాటరు మనము 1కి 2 వేసుకోవాలి. కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే మాత్రం 2.25 వేసానండి. రెండు స్పూన్లు సాల్ట్ వేసాను. చూడండి, ఈ ఎసరు కాగే వరకు ఇట్లా మూత పెట్టుకుందాము. ఒక 2 నిమిషాలు కాగిని కలిపిలాడుతున్నాయండి. ఇప్పుడు ఇది రవ్వ కప్పు వేస్తున్నాను. చాలా సింపుల్గా తయారైద్దండి ఉప్మా, చాలా రుచిగా ఉంటుంది. ఇలా కొలతలతో చేసుకున్నారంటే చాలా చక్కగా వస్తుంది. చూడండి, స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి, ఉప్మా ఉడికిపోయిందండి. చూడండి, చక్కగా వచ్చేసింది. ఉప్మా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి, గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.